హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అనేది అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెప్టెంబర్ 3rd వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అమృత్ మోహన్ ప్రసాద్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ సహస్ర సీమ బల్. మనకి ఎస్ఎస్పీ ఉంది కదా, సహస్ర సీమ బల్కి సంబంధించి కొత్త చీఫ్ గా అమృత్ మోహన్ ప్రసాద్ అయితే నియమించబడ్డారు. ఇంపార్టెంట్ హూయిస్ అప్డేట్ మనకి. నెక్స్ట్ అతిషి మర్లేనా ఎలక్టెడ్ టు బి ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే మనకి జైలుకి వెళ్ళడం ఇష్యూ అయితే జరిగింది కదా, అప్పుడు ఢిల్లీకి సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా మనకి అతిషి మర్లేనా గారు అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ అనురాగ్ గార్గ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్. ఓకే, కొత్త నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ గా అనురాగ్ గార్గ్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ జాయిన్స్ ద తెలంగాణ పోలీస్ యాజ్ డిఎస్పీ. ఓకే, మనకి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ లో డిఎస్పీగా అయితే మనకి చేరడం జరిగింది. ఎవరైతే ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మనకి గవర్నమెంట్ అనేది ఈ విధంగా గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయడం, ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మనకి ఇంటర్నేషనల్ వైజ్ గా మనకి మెడల్స్ విన్ అయిన వాళ్ళకి అయితే కల్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ధ్రువ్ పటేల్ ఫ్రమ్ యుఎస్ విన్స్ ద మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024. మనకి అమెరికా నుండి ధ్రువ్ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. మ్యాగ్నస్ కార్లసన్ అండ్ జుడిత్ పోల్గర్ ఫెసిలిటేటెడ్ అట్ ఫీడే 100 అవార్డ్స్. ఓకే, ఫీడే 100 అవార్డ్స్ లో మనకి చెస్ ప్లేయర్స్ మ్యాగ్నస్ కార్లసన్ అలాగే జుడిత్ పోల్గర్ ఇద్దరు కూడా సత్కరించబడడం అయితే జరిగింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా 2024 లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు మనకి షీ రిసీవ్డ్ ద బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్ అవార్డ్ ఫర్ హర్ రోల్ ఇన్ మణిరత్నం ఎపిక్ పొన్నియిన్ సెల్వన్ 2. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. ఈ సైమా అవార్డ్స్ లో మణిచిత్రం యొక్క మనకి దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ 2 లో ఆమె చేసిన పాత్రకు గాను ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డును అయితే ఐశ్వర్య రాయ్ బచ్చన్ అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. నీరజ్ చోప్రా finished the second in the Diamond League final by throwing the throw of 87.86 meter in Brussels. He just missed the first place by just 0.01 meter to Anders Peters. ఈ డైమండ్ లీగ్ లో ఆండ్రూ పీటర్స్ అయితే విజయం సాధించాడు. సెకండ్ ప్లేస్ లో నీరజ్ చోప్రా నిలవడం జరిగింది. నీరజ్ చోప్రా వేసిన త్రో ఎంత అంటే 87.86 మీటర్. జస్ట్ మనకి నేరో అంటే 0.01 మీటర్స్ జస్ట్ ఎక్స్ట్రా వేయడం ద్వారా ఆండ్రూ పీటర్సన్ అయితే మనకి ఫస్ట్ ప్లేస్ అయితే కైవసం చేసుకున్నాడు. చాలా నేరాలు అయితే మనకి మిస్ అవ్వడం జరిగింది. బ్రసెల్స్ లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 87.86 మీటర్ల త్రో విసిరి 2వ స్థానంలో నిలిచాడు. ఆండ్రూ పీటర్స్ తో అతను కేవలం 0.01 మీటర్ల తేడాతో మొదటి స్థానాన్ని అయితే కోల్పోవడం జరిగింది. ఆస్కార్ పిఎస్టీ క్లెయిమ్స్ ద మేడెన్ విక్టరీ అట్ అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్. అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ లో ఆస్కార్ పిఎస్టీ తొలి విజయాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సలీమా ఇంతియాజ్ has made history by becoming the first Pakistani woman to be nominated to the ICC International Panel of Development Empires. సలీమా ఇంతియాజ్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్యానల్ కు నామినేట్ అయిన మొట్టమొదటి పాకిస్తానీ మహిళగా అయితే చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఇండియా 17-year-old అన్మోల్ కర్ క్లించ్డ్ హర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ ఇన్ ఉమెన్స్ సింగిల్స్. మహిళా సింగిల్స్ లో భారత్ కు చెందిన 17 ఏళ్ల అన్మోల్ కర్ తొలి అంతర్జాతీయ టైటిల్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ మనకి ఆగస్ట్ మంత్ కి సంబంధించి అనౌన్స్ చేశారు. ఆగస్ట్ అవార్డ్స్ సెప్టెంబర్ లోను, సెప్టెంబర్ అవార్డ్స్ అనేవి అక్టోబర్ లోను ఈ విధంగా మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆగస్ట్ మంత్ కి సంబంధించి మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా జునిత్ వెలలాంగే శ్రీలంక ప్లేయర్, ఫీమేల్ ప్లేయర్ గా హర్షిత సమర్ విక్రమ శ్రీలంక ప్లేయర్, ఇద్దరు కూడా శ్రీలంక ప్లేయర్స్ విన్ అవ్వడం జరిగింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మేల్ మనకి దునీత్ వెలలాంగే శ్రీలంక, ఫీమేల్ హర్షిత సమర్ విక్రమ శ్రీలంక. Punjab defeated the Uttar Pradesh to clinch the 14th Hockey India Junior Men National Championship 2024 at the Olympian Sujit Singh Hockey Stadium in Jalandhar. జలంధర్ లో ఒలింపియన్ సుజిత్ సింగ్ హాకీ స్టేడియం లో జరిగిన 14వ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2024లో పంజాబ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ని అయితే ఓడించడం జరిగింది. విన్నర్ వచ్చేసరికి మనకి పంజాబ్ విన్నర్ గా నిలిస్తే ఉత్తరప్రదేశ్ రన్నర్ గా నిలిచింది. India men's hockey team won the Asian Champions Trophy 2024 by defeating China 1-0.
భారత పురుషుల హాకీ జట్టు 1-0 తేడాతో చైనాను ఓడించి ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024ను గెలుచుకుంది. ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు అంటే భారత్, రన్నర్ ఎవరు అంటే చైనా. ఐసీసీ ఇంట్రడ్యూస్ ద ఈక్వల్ ప్రైజ్ మనీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్. ఐసీసీ పురుషుల మరియు మహిళా క్రికెట్ ప్రపంచ కప్లో సమాన ప్రైజ్ మనీ అంటే మెన్ కి విమెన్ కి రెండింటికి కూడా ఈక్వల్ గా ఉండాలని చెప్పి ఇద్దరికి ఈక్వల్ ప్రైజ్ మనీని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లోని ఇండిసెస్ అండ్ ర్యాంకులు చూద్దాం. India has overtaken Japan to become the third most powerful nation in Asia as per 2024 edition of Asia Power Index after US and China. ఏషియా పవర్ ఇండెక్స్ 2024 ఎడిషన్ ప్రకారం ఏషియాలో 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశం జపాన్ అధిగమించి అయితే మనకి 3వ అత్యంత శక్తివంతమైన ఏషియా పవర్ ఇండెక్స్ లో దేశంగా భారతదేశం అయితే నిలవడం జరిగింది. యుఎస్ ఫస్ట్ ప్లేస్ లోను, చైనా 2వ స్థానంలోనూ ఉండేది, జపాన్ 3వ స్థానంలో ఉండేది. జపాన్ అధిగమించి ఇప్పుడు భారత్ 3వ స్థానానికి అయితే మనకి చేరుకోవడం అయితే జరిగింది. టాప్ 3 ఏషియా పవర్ ఇండెక్స్ లో టాప్ 3 ఏవి అంటే యుఎస్, చైనా మరియు ఇండియా. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ లో చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్ లో ఉంటే ఇండియా వచ్చేసరికి 58th పొజిషన్ లో అయితే ఉంది. ఓకే, ప్రపంచ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ లో స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్ లోను, ఇండియా 58th ప్లేస్ లోనే అయితే ఉంది. గ్లాస్గో టు హోస్ట్ ద 2026 కామన్వెల్త్ గేమ్స్. 2026 సంవత్సరంలో జరిగే కామన్వెల్త్ క్రీడలకు మనకి స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా అచీవ్డ్ ద టైర్ 1 స్టేటస్ ఇన్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. ఓకే, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారతదేశం టైర్ 1 స్టేటస్ అయితే మనకి సాధించడం అయితే జరిగింది. ర్యాంక్ కాదు, జస్ట్ టైర్ 1 స్టేటస్ కలిగి ఉన్న దేశంగా ఇండియా అయితే చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లో ఉన్న బ్యాంకింగ్ వార్తలు అయితే చూద్దాం. ఎల్ఐసి అపాయింట్స్ ద ఇన్ఫోసిస్ ఫర్ నెక్స్ట్ జెన్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఎల్ఐసి నెక్స్ట్ జెన్ డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం ఇన్ఫోసిస్ అయితే నియమించింది. బ్యాంక్స్ అండ్ ఎఫ్ఐఎస్ టు ఇన్వెస్ట్ 32.5 trillion ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. 2030 నాటికి రెన్యూబుల్ ఎనర్జీలో 32.5 trillion పెట్టుబడి అయితే బ్యాంకులు మరియు ఎఫ్ఐఎస్ అయితే పెట్టనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్ జాయిన్స్ ద 400 ఇంటర్నేషనల్ వికెట్స్. రీసెంట్ గా మనకి బంగ్లాదేశ్ జరిగిన టెస్ట్ మ్యాచ్ లో వికెట్ తీయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా 400 అంతర్జాతీయ వికెట్లను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎస్ బ్యాంక్ అండ్ పైసా బజార్ లాంచ్ ద ఫీచర్ రిచ్ పైసా సేవ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఓకే, ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, అలాగే పైసా బజార్ మనకి ఫిన్టెక్ కంపెనీ లాంటిది. ఇది మనకి పాలసీ బజార్ మనకి ద్వారా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే కనుక ఈ పాలసీ బజార్ ద్వారా మనం తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే, సో మన దాని ద్వారా కొంచెం మనకి క్లెయిమ్స్ అవి చేసుకోవడంలో డైరెక్ట్ గా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ కాకుండా మధ్యలో మీడియేటర్ గా మనకి కొంచెం హెల్ప్ చేయడానికి అయితే పాలసీ బజార్ మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో పాలసీ బజార్ కి సంబంధించిన ప్రోడక్టే పైసా బజార్ అనేది. పైసా బజార్ లో మనకి క్రెడిట్ కార్డ్స్ అనేవి అయితే మనం చెక్ చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది. మన క్రెడిట్ స్కోర్ కానీ మనకి ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మనకి ఏది ఎలిజిబుల్ ఉంది, ఇలాంటివన్నీ కూడా క్రెడిట్ కార్డ్ కంపేర్ చేయడానికి ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా అయితే పాలసీ బజార్ ఉంటుందో అలాగే పైసా బజార్ అనేది అయితే మనకి ఇటువంటి క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్ అనేది. ఈ పైసా బజార్ మరియు ఎస్ బ్యాంక్ ఇద్దరు కలిపి టైఅప్ అయి ఫీచర్ రిచ్ పైసా సేవ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించాయి. ఇన్ఫోసిస్ కొలాబరేటెడ్ విత్ ద యూకో మెట్రో బ్యాంక్ టు డిజిటైజ్ ఆపరేషన్స్. ఇన్ఫోసిస్ కార్యకలాపాలను డిజిటైజ్ చేయడానికి యూకో మెట్రో బ్యాంక్ తో అయితే సహకరిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ పార్ట్నర్ విత్ ద పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ టు లాంచ్ ఎన్పిఎస్ వాత్సల్య ఏ పెన్షన్ అకౌంట్ ఫర్ మైనర్స్. మనకి ఎన్పిఎస్ అకౌంట్ మామూలుగా పెద్దవాళ్ళకి సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా చిన్నపిల్లల కోసం మైనర్ల కోసం పెన్షన్ ఖాతా మనకి ఎన్పిఎస్ వాత్సల్య అని చెప్పి దీన్ని కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ పిఎఫ్ఆర్డిఏతో భాగస్వామ్యమై దీన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. The Kalawari Submarine Escape Training Facility Vinetra was commissioned by the Vice Admiral Rajesh Pendarkar, the flag officer commanding in chief of Eastern Naval Command at INS Satavahana, Visakhapatnam. Kalawari Submarine Escaping Training Facility, okay, Vinetra అని చెప్పి షార్ట్ ఫామ్ లో పిలుస్తారు. ఓకే, సో ఇది విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ శాతవాహన వద్ద తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అయితే ప్రారంభించారు. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్. యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ వీనస్ ఆర్బిటర్ మిషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం వీనస్ ఆర్బిటర్ మిషన్ అభివృద్ధికి అయితే ఆమోదం తెలపడం జరిగింది.
మనకి చంద్రుడి పైన అంగారక గ్రహం పైన మనకి రెండింటి మీద అయితే కంప్లీట్ అవడం జరిగింది కదా. నెక్స్ట్ వీనస్ మీద అయితే మనకి ప్రయోగాలు అయితే చేస్తున్నారు. ఓకే, మనకి మాస్ ఆర్బిటరీ మిషన్ అలాగే మూన్ మీద ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వీనస్ ఆర్బిటరీ మిషన్ అభివృద్ధి చేయడానికి అయితే మనకి ఆమోదం తెలపడం అయితే జరిగింది. Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved the development of next generation launch vehicle. Okay, నరేంద్ర మోడీ గారు అదే విధంగా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కూడా రాకెట్స్ అనేవి పంపించాలంటే మనకి శాటిలైట్స్ అనే వాటిని మనకి పంపించాలంటే రాకెట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా లాంచ్ వెహికల్స్ అనే వాటిని. సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అభివృద్ధి చేయడానికి అయితే మనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లో ఉన్న సమిట్స్ అయితే చూద్దాం. September 12-13 India participated in the G20 agriculture ministerial meeting in క్యూబా బ్రెజిల్. ఓకే, సెప్టెంబర్ 12-13-2024లో బ్రెజిల్ క్యూబాలో జరిగిన G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో భారతదేశం అయితే పాల్గొంది. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ అగ్రీడ్ టు డీపెన్ కోఆపరేషన్ ఇన్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. సుస్థిర నీటి నిర్వహణలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం కోసం భారత్ మరియు యూరోపియన్ యూనియన్ అయితే ఇద్దరు కూడా అంగీకరించడం జరిగింది. Ministry of Food Processing Industry is all set to host the 3rd edition of World Food India 2024 from September 19 to 22 at Bharata Mandapam, New Delhi. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 19 నుండి 22 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 3వ ఎడిషన్ నిర్వహించేందుకైతే సిద్ధంగా ఉంది. Second edition of Global Food Regulator Summit was inaugurated on September 20 New Delhi. Global Food Regulatory Summit యొక్క 2వ ఎడిషన్ సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో అయితే ప్రారంభించబడడం జరిగింది. సెప్టెంబర్ 3rd వీక్ లో ఉన్న అంతర్జాతీయ వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ అయితే చూద్దాం. ఇరాన్ లాంచ్డ్ ఇట్స్ ద Chandrayaan-1 research satellite into the orbit into the second successful satellite launch this year. ఇరాన్ వచ్చేసరికి Chandrayaan-1 పరిశోధన ఉపగ్రహాన్ని కక్షలోకి అయితే ప్రయోగించింది. ఈ ఏడాది తన రెండో విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగం అయితే ఈ Chandrayaan-1 ద్వారా ఇరాన్ అయితే చేయడం జరిగింది. Jordan became the first country to receive WHO verification for eliminating leprosy. కుష్టి వ్యాధి నిర్మూలించడానికి WHO ధృవీకరణ పొందిన మొట్టమొదటి దేశంగా జోర్డాన్ అయితే నిలవడం జరిగింది. ఓకే, లెప్రసీని ఎలిమినేట్ చేసిన కంట్రీగా జోర్డాన్ అయితే నిలిచింది. అంగోర్ కోట్ వాట్ నేమ్డ్ ద మోస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఏషియా. అంగోర్ కోట్ వాట్ ఏదైతే ఉందో ఏషియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే నిలవడం జరిగింది. పేజర్ ఎక్స్ప్లోజన్స్ అక్రాస్ లెబనాన్ కిల్డ్ అట్లీస్ట్ 9 people and injured 2800 and others. ఓకే, లెబనాన్ లో మనకి పేజర్ పేలులు అయితే జరగడం జరిగింది. పేజర్ పేలి దాని ద్వారా 9 మంది చనిపోయారు, 2800 మంది అయితే గాయపడ్డారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అయితే వార్ అయితే నడుస్తుంది కదా. సెప్టెంబర్ 2nd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. HDFC looks to increase the income of 5 lakh marginal farmers who earn less than 60,000 annually by 2025 as a part of corporate social responsibility పరివర్తన. ఓకే, మనకి CSR అని ఉంటుంది కదా, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అనే వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తూ ఉండాలి. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరివర్తనలో భాగంగా 2025 నాటికి 60,000 కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న రైతులకు సంబంధించి 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని HDFC పెంచాలని చెప్పి అయితే చూస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ రిమూవ్డ్ ద $950 per ton minimum export price on basmati rice to boost the exports and support farmers. భారత ప్రభుత్వం ఎగుమతులు మరియు రైతులకు మద్దతుగా బాస్మతి బియ్యం పైన టన్నుకు $950 కనీస ఎగుమతి ధరను అయితే తొలగించడం జరిగింది. Prime Minister Narendra Modi inaugurated the India first Namo Bharat Rapid Rail, also known as the Vande Metro, connecting the Ahmedabad and Bhuj. అహ్మదాబాద్ మరియు భూజ్లను కలుపుతూ వందే మెట్రో అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి నమో భారత ర్యాపిడ్ రైల్ నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారో. ఈ నమో భారత ర్యాపిడ్ రైల్ ఏదైతే ఉందో నమో భారత ర్యాపిడ్ రైల్ నే వందే మెట్రో అని కూడా పిలుస్తున్నారో. ఇది అహ్మదాబాద్ నుండి భూజ్ వరకు అయితే కనెక్ట్ అయ్యి అయితే ఉంటుంది. Union Cabinet chaired by the Narendra Modi has accepted the recommendation of the high-level committee and simultaneous election, one nation, one election under the chairmanship of former President Ramnath Kovind. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఏకకాల ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సును నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే ఇండియాలో ఎలక్షన్స్ అనేవి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, సెంట్రల్ లో ఒకసారి జరుగుతాయి, స్టేట్ లో ఒకసారి జరుగుతుంటాయి. ఇలా మనకి చాలా ఎలక్షన్స్ అనేవి జరుగుతుంటాయి కదా. అలా కాకుండా ఇండియా మొత్తం మీద కూడా అట్ ఏ టైం మనకి ఫేజ్ వైజ్ గా మనకి ఎన్నికలు అనేవి జరిగే విధంగా సో వన్ ఎలక్షన్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి దీన్ని అయితే మనకి కేంద్ర మంత్రివర్గం అయితే తీసుకురావడం జరిగింది. 4th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ బయో ఇండియా 2024 కన్క్లూడ్స్ ఇన్ న్యూఢిల్లీ. గ్లోబల్ బయో ఇండియా 2024 యొక్క 4వ ఎడిషన్ న్యూఢిల్లీలో అయితే ముగుస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం. నేను బై మిస్టేక్ ఫ్లో లో ఒకసారి 3rd వీక్ బదులుగా 2nd వీక్ ఇలా అంటూ ఉంటాను, అదైతే పట్టించుకోకండి. ఓకే, 3rd వీక్ వీడియో చూసినప్పుడు మొత్తం అన్ని కూడా 3rd వీక్ వే, 2nd వీక్ చూసినప్పుడు 2nd వీక్ వే ఉంటాయి, అదైతే గమనించండి. జగదీప్ ధన్కర్ ఇనాగ్రేటెడ్ ద సంవిధాన్ మందిర్ అట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలో సంవిధాన్ మందిర్ అయితే జగదీప్ ధన్కర్ ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్, త్రిపుర చీఫ్ మినిస్టర్ డాక్టర్ మాణిక్ సాహా ఇనాగ్రేటెడ్ ద సిద్ధేశ్వరి టెంపుల్ ఇన్ బర్కాతల్ త్రిపుర. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఇద్దరూ కలిపి త్రిపురలోని బర్కతల్లో సిద్ధేశ్వర ఆలయాన్ని అయితే ప్రారంభించారు. 19th దివ్య కళా మేళా was inaugurated in Visakhapatnam, showcasing the products from 100 దివ్యాంగ ఆర్టిషియన్స్ across 20 states. 19వ దివ్య కళా మేళా ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభించబడడం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ దివ్య కళా మేళాలో 20 రాష్ట్రాల నుండి 100 మంది దివ్యాంగ కళాకారుల ఉత్పత్తులను అయితే ప్రదర్శించారు. PM Modi lays the foundation stone for PM Mega Integrated Textile Region and Apparel Park in Maharashtra. మహారాష్ట్రలో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు ఆపరల్ పార్క్ శంకుస్థాపనకు అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 3rd వీక్ లోని మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియా సెండ్స్ $1 million హ్యూమటేరియన్ రిలీఫ్ టు వియత్నాం యాజ్ ఆపరేషన్ సద్భవ్. ఆపరేషన్ సద్భవ్ లో భాగంగా వియత్నాం కి భారతదేశం $1 million అయితే మానవతా సహాయాన్ని అయితే పంపించడం జరిగింది. Manu Bakar appointed the brand ambassador for Ministry of Ports, Shipping and Waterways. Waterway Shipping జలమార్గాల మంత్రిత్వ శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా మను బాకర్ అయితే నియమితులయ్యారు. ఇండియా అన్విల్ ద ఫస్ట్ CO2 టు మిథనాల్ పైలట్ ప్లాంట్ ఇన్ పూణే మహారాష్ట్ర. భారతదేశం మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటి CO2 టు మిథనాల్ పైలట్ ప్లాంట్ అయితే ఆవిష్కరించింది. Prime Minister Narendra Modi has gifted the US President Joe Biden a silver train model made by the master artisans from Maharashtra, and First Lady Jill Biden a pashmina shawl in a pepper macho box. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటించినప్పుడు అమెరికా అధ్యక్షుడికి జోయ్ బైడెన్ కు మహారాష్ట్రకు చెందిన మాస్టర్ ఆర్టిజన్ తయారు చేసిన సిల్వర్ రైల్ మోడల్ ను, అలాగే మనకి ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు అంటే మనకి ఈయన యొక్క వైఫ్ జో బైడెన్ యొక్క వైఫ్ గారికి పేపర్ మాచో బాక్స్ లో షర్మినా సాల్వాను అయితే బహుమతిగా అందజేయడం జరిగింది. మౌంటైనియర్ స్కేల్ ద అన్క్లైమ్డ్ పీక్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ ద 6th దలై లామా. పర్వతారోహకులు అరుణాచల్ ప్రదేశ్ లోను ఎవరు ఇప్పటిదాకా మనకి క్లైమ్ చేయని పీక్ ఏదైతే ఉందో శిఖరాన్ని అధిరోహించారో దానికి 6వ దలైలామా పేరైతే పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 3rd వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. సెప్టెంబర్ 15వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని సెప్టెంబర్ 15 అయితే జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 15న నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని సెప్టెంబర్ 15 అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఇన్నోవేటింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఎ సౌత్, అంతర్జాతీయ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ సౌత్ దినోత్సవాన్ని 16 అక్టోబర్ను జరుపుకుంటాము. అలాగే 16 సెప్టెంబర్న వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని 16 సెప్టెంబర్ జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్ డే మనకి. థీమ్ వచ్చేసరికి మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ ద క్లైమేట్ యాక్షన్. 16 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని కూడా 16 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాము. 17 సెప్టెంబర్న వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే, ప్రపంచ పేషెంట్ సేఫ్టీ దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ ఈ సంవత్సరానికి ఇంప్రూవింగ్ డయాగ్నోసిస్ ఫర్ పేషెంట్ సేఫ్టీ అకంపెనీడ్ బై ద స్లోగన్ గెట్ ఇట్ రైట్ మేక్ ఇట్ సేఫ్. ఓకే, ఇంప్రూవింగ్ డయాగ్నోసిస్ ఫర్ పేషెంట్ సేఫ్టీ, ఇది వచ్చేసరికి మెయిన్ థీమ్ మనకి. దీనికి సంబంధించిన స్లోగన్ గెట్ ఇట్ రైట్ మేక్ ఇట్ సేఫ్. ఓకే, మెయిన్ గా ఇది చూసుకోండి థీమ్ అంటే కనుక. 18 సెప్టెంబర్ వరల్డ్ బ్యాంబూ డే, ప్రపంచ వెదురు దినోత్సవాన్ని 18 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ బ్యాంబూ సొల్యూషన్ ఇన్నోవేషన్ అండ్ డిజైన్. నెక్స్ట్ 18 సెప్టెంబర్ ఇంకో డే కూడా ఉంది, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం, ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. అలాగే థీమ్ వచ్చేసరికి నీడ్ టు ఎలిమినేట్ వేజ్ డిస్క్రిమినేషన్. 20 సెప్టెంబర్ వరల్డ్ క్లీనప్ డే, ప్రపంచ శుభ్రత దినోత్సవాన్ని సెప్టెంబర్ 20 అయితే జరుపుకోవడం జరుగుతుంది.
21 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం 21 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి కల్టివేటింగ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. సారీ ఫ్రెండ్స్, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల అయితే కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. సో మాక్సిమం నెక్స్ట్ మంత్ నుండి అయితే టైంకి అప్లోడ్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. జనవరి నుండి ఆగస్ట్ మంత్ దాకా లాస్ట్ 7 months లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ క్విజ్ పీడిఎఫ్స్ అయితే త్వరలో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ రీసెంట్ గా జరుగుతున్న ఎస్ఎస్సి, ఎంటీఎస్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ యూజ్ అవుతాయి. స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కూడా తెలుగు, ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా మంత్లీ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లో పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.